కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు. బట్ పిలవలేదు, నన్ను పిలవలేదు, అందుకని వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు. తప్పలేదు. ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ. సో ఛాంబర్దా అనుకుంటే ఛాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు. ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా. అంటే చాలా జరుగుతూ ఉంటాయి అమ్మా. అది అని కాదు, మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ అని ఊరికే మేము నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం. కానీ మీరు ఇండస్ట్రీ అంటారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేకపోతే ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు, పలానా వాళ్ళు చేసుకున్నారంటే నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందులో ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీ కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. ఓన్లీ గిల్డ్ వాళ్ళు మాత్రమే వెళ్ళారనేది ఒక పేరు చెప్పకుండా అదే చెప్పాను నేను. అదే సార్, ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య బాగా దూరం పెరిగింది. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట. అదే నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్తే మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతుంది అనుకున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాము అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా. ఇంకే గొడవ పక్కన ఏంటి ఏపీ నుంచి నేను సినిమా చూడలేదు. నన్ను తెలియని అడిగితే నాకు కంగారు పడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించారు. ఆ పేరు ఇష్టం లేకనే చాలామంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాము. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటాయి. బెనిఫిట్ షోలు ఉంటామని స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా బెనిఫిట్ షోలు అవసరం అంటారా? టికెట్ రేట్లు పెంచడం అవసరం అంటారా? అంటే ఇది నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు. అదేది ప్రీమియర్ షోలు వెయ్యొచ్చు. ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం. నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి దగ్గర 20-25 ప్రీమియర్ షోలు వేసాను ఫ్రీగా. అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాను సినిమా. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి
సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి. ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తున్న సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే కొంపే మనది. ఎందుకంటే వీళ్ళు 500 కోట్ల నుంచి సినిమా తీయలేము మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గిన 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. మొన్న జరిగిన చర్చలు కేవలం పెద్ద సినిమాల చర్చలు మాత్రమే జరిగినాయి, చిన్న సినిమాలకు సంబంధించిన చర్చ జరగలేదు. చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నమాట అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పడుతుంది. పుష్పం ఉంది, మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే గర్వమే కదా. అంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చింది. ఇప్పుడు టాప్ 100 లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడో ఉంటుంది, 90లోనో 95లోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తే. 1500 కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా, 1500, 20, 1600 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం. ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం. ఇక్కడ తీయింది ఏం లేదు, మనకు అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ జరగలేదు. మిగిలిన అన్ని భాషలు ఇక్కడ జరిగింది. మరాఠీ కూడా జరిగింది, మరాఠీ కూడా సైరాత్ ఇక్కడ జరిగింది. సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తున్నారు, ప్రపంచాన్ని తీస్తారు. మనకు అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు, ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ. తీస్తారు. మనం అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటా, శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్లో తీశారు. అట్లా అవసరమైనప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు. దానికి ఏమన్నా అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డీసీ తరఫున పోవాలంటే ఎఫ్డీసీ పిలవకూడదు. నాకు తెలిసినంతవరకు ఎఫ్డీసీ షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్. ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్డినేట్. ఎందుకంటే ఎఫ్డీసీ పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం, జనాన్ని కోఆర్డినేట్ చేయడం. నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్తానికి కాదు. సో ఆయన పర్సనల్గా తీసుకున్నట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు. కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఆల్సో. అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు వాళ్ళు. మీరు మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలా, దీని గురించి మాట్లాడాలి. మాట్లాడారు, ఆయన చెప్పారు, వీళ్ళు విన్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు, అయిపోయింది. అంత మట్టుకే కార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఆయనకి నాలాంటి వాళ్ళు, పని లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది, కంపు మునిగిపోయింది, ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తాను వెళ్ళారు, బ్రేక్ చేస్తారు, ఐస్ బ్రేక్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు అందరూ. బాగానే ఉంటుంది, ఎప్పుడు వెహికల్ ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంతే మ్యాక్సిమం. ఇవన్నీ అంటాం కానీ అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశాడు, సుకుమార్ డైరెక్టర్లో షార్ట్ ఫిల్మ్ చేశాడు, సామాజిక స్ఫూర్తి చేసింది, ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. గొంతు పోతుందా ఇంతకంటే అక్కడ అరుస్తాను, ఇంకా అరిస్తే తిట్టానంటారు మళ్ళీ. అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా బాగా అద్భుతమైన సినిమా అది. అట్లాగే ఎన్టీఆర్ గారు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద. అట్లాగే చిరంజీవి గారు చేశారు. సో చేసేవాళ్ళంతా చేస్తానే ఉన్నారు, చేయట్లేదు అనేది కాదు. పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద. సో మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు, చేసి తీరాలి కూడా. ఇట్స్ మన డ్యూటీ. మనం సినిమా చేసి డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించే 1 minute 1 second మనం 1 minute మాట్లాడితే కొంప మునిగేది ఏం లేదు, చేసి తీరాలి. వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు. అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈ రోజు కూడా చెప్తున్నాను, సినిమా తీసినప్పుడు కాదు, ప్రతి ఆర్టిస్టు
దీని గురించి చేసేయండి ఒకసారి. సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి. ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి. నా సినిమా ఒక 4 ఏళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, నేను చెయ్యక్కర్లేదా? నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్. ఎవరు చేసినా చేయకున్నా ప్రతి మనిషి, ప్రతి ఆర్టిస్టు, మార్కెట్ ఉన్న ఆర్టిస్టు, ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం, మంచి పాయింట్లో అయితే చెయ్యాలి. అనవసరమైనట్టుగా చేయక్కర్లేదు, అవసరమైనట్టుగా చెయ్యాలి. సార్ అయితే మీటింగ్లో జరిగింది ఒకటి, బయటకు వచ్చి దిగాలి చెప్పింది ఒకటి అని బాగా వైరల్ అవుతుంది. ఏది వాస్తవం అంటారు సార్? నేను వెళ్ళలేదు కదా, నాకెట్లా వాస్తవం తెలుస్తుంది. మీ వాళ్ళ గురించి చెప్తారు కదా. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బెస్ట్ మీటింగ్ అన్నారు. అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక పాయింట్ లేదు, వాళ్ళకి ఒక పాయింట్ లేదు. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు, వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది. ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే సీఎం గారు మాట్లాడుతూ 8 సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం, మేము రేట్లు పెంచాము మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కానీ మీ నుంచి మాకు రిటర్న్ ఏం లేదు. కాదు, అది కాదు. ఆయన ఏమన్నారంటే నాబోటి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు. చెప్తే ఆయన 8 జీవోలు వేసి ఈ 8 జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు. నాకు తెలిసింది ఇది.